సంతనూతలపాడు మండలం బి మాచవరం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు కరపత్రాలు ప్రజలకు అందిస్తూ వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్న సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మదినేని హరిబాబు, గ్రామ పార్టీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్కి ఘన స్వాగతం పలికారు. మీ ముందు ఉంచుతూ వాటన్నిటి గురించి మీకు వివరిస్తూ మీ ముందుకు ఇచ్చేస్తూ ఉన్నాడు. మీరు గమనించినట్టయితే నెలకు రెండు పెట్టాము. ఫస్ట్ వచ్చిందని చూస్తాం. ఓకే. మీకు ప్రతి పిల్లవాడికి డబ్బులు ఇస్తారని జగన్మోహన్ రెడ్డి ప్రకటించాడు. కానీ మన గవర్నమెంట్ తల్లికి ఒక పథకం కింద మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే లైట్ ఇట్రా స్కూటీ గవర్నమెంట్ తీసుకున్నారు. మరొకసారి ఓకే. వెళ్ళారా లేదా? ఆయన డయాలసిస్ చేయించుకోవట్లేదు సార్. ఆయన భయపడి ఆయన అసలు డయాలసిస్ చేయించుకోవట్లా. ఆయన 4,000 ఫీజు కోసం వెళ్ళలేదు సార్. అది కాదు, ఈ నెలలో ఏమన్నా వెళ్ళారా? హాస్పిటల్ తీసుకెళ్ళి డయాలసిస్ రిపోర్ట్ పెట్టి ఎంపీ వస్తుంది. సరే చూద్దాం. ఎక్కడ అందువల్ల ఆయనకు కూడా ఆయనకు కూడా సైడ్ వచ్చింది, బ్యాక్ సైడ్. ఓకే. అడ్డం పెడతాం. ఎందుకని ఓపెన్ చేయండి. ఎత్తుక్కుంటూ వచ్చాం. ఓకే.
$7,000 వస్తుంది. సార్ కొద్దిగా లైటింగ్ ఇప్పుడు రేషన్ కార్డు ఏదో ఉంటుంది, దాంట్లో యాడ్ అనే చేయొచ్చు కదా. రేషన్ కార్డు వచ్చినా రేషన్ కార్డు లేకుండా ఏం రేషన్ కార్డు కూడా పెట్టుకోవాలి. నీ పోస్టులు నుంచుంటే మాకు ఇబ్బంది. ఓకే ఫోటో పెట్టి అభిలాష్గా ఉన్నారు. ఒక్కసారి సప్పులు కొట్టు సార్ చూపిస్తాను. అలా వచ్చారు మహిళ ఓకేనా నిలబడమని సరిపోతుంది. నిలబడి అది ఆగపడుతున్నారులే కింద ఎందుకు. ఓకే సార్. బాగా ఎవరి ఇల్లు? నాకు వచ్చినాడు రాకూడదు. వీళ్ళు తీసుకొని వెళ్ళాలి. కరెక్ట్. ఇప్పుడు నేను ఒప్పుకున్నాను, మాట కూడా అనకూడదు. నేను ఇప్పుడు తీసుకొని నాకేమన్నా నువ్వు లేదంటే ఏంది ఇంకా ఈ పెద్ద ఇంకా తిరగటం కనపడటం లేదంటే ఒంగోలు ఏమైనా ఉన్నాడేమో అనుకున్నాను. లేకుంటే నీ బామ్మడి దగ్గర అన్నంగిలు ఉన్నాయని అనుకున్నాను. అల్లుడు తప్పు మంది కాదు. మేరీనా నమస్తే మీరు ఫోటో దిగాలనా? జై ఏమొస్తుందా ఏం కావాలా? ఏం చేస్తాను అలా ఇచ్చే ఒక పాట గ్యాస్ డబ్బులు పడ్డాయి. నేను ట్రై చేసా మైనస్ చేస్తాడు అంత భలే హ్యాపీగా ఉందంట. ఓకే హౌస్ మ్యాపింగ్ పెన్షన్ వస్తుందా? 1వ తారీఖు ఇస్తారు కదా. కాదు అదే హౌస్ మన కూటమి ప్రభుత్వం సంపూర్ణంగా ప్రతినిధి అందిస్తుంది మన ప్రభుత్వం. ఇంట్లో ఉన్న కూడా కేవలం ఒకరికి
అలా కాకుండా ప్రతి ఒక్కరు చదువుకోవాలి. ముందు రావాలా ఓకే సార్. ఓకే సార్. వెళ్ళారా పాటలు ఎందుకు పాటలు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఇక్కడ మన ఎస్సీ కాలనీ అంబేద్కర్ క్రిస్టియన్ కాలనీకి ఇచ్చేసాము. ఇక్కడ ఉన్న నాయకులు హరిబాబు గారు, తెలుగుదేశం పార్టీ మండల్ ప్రెసిడెంటు, అదేవిధంగా అబ్బూరు శ్రీను గారు వర్కింగ్ ప్రెసిడెంటు, ఇక్కడ వీరయ్య గారు, దాని తర్వాత చిన్నారావు గారు, దాని తర్వాత ఇక్కడ మా నాయకులు రాము గారు, అప్పయ్య గారు, అప్పారావు గారు, ఇక్కడ విచ్చేసిన ఈ మిగతా మా నాయకులు ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఎలక్షన్లో మీ అందరికీ తెలుసు, మేము ఇక్కడ ఇంటింటికి వచ్చి తిరిగి అనేక సూపర్ 6 మేము ఇది చేస్తామని చెప్పాము. ఒక సంవత్సరం అయిపోయింది. సంవత్సరం అయిపోయిన తర్వాత ఏం చేశాము, మిగిలిపోయిన ఏంటిది, ఇంకా రాబోయే కాలంలో ఏం చేస్తామని చెప్పే బాధ్యత ఉంది. అందుకని అంటే ఏదో ఎలక్షన్ టైంలో వచ్చి తిరిగి వెళ్ళారు, ఏదో ఓట్లు మళ్ళీ కనపడలేదంటే మామూలుగా అంటూ ఉంటారు. అందుకని ఒక సంవత్సరంలో కనపడడం ఎందుకైనా మంచిది, రాబోయే కాలంలో విజయ్ కుమార్ మళ్ళీ రాలేదంటారని ఈరోజు వచ్చి ఇంటింటికే తిరిగాము. ఈరోజు తిరిగినప్పుడు తల్లికి వందనం చాలామందికి పడింది, 99% అందరికీ పడింది. ఒకళ్ళు ఇద్దరికి ఏదైనా పడకపోతే కూడా అది కూడా అతి త్వరలోనే సరిచేసి పడతారని మన అధికారులు ఈ వర్కర్లు చెప్పారు. దాని తర్వాత వచ్చిన వెంటనే పెన్షన్ ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. 3,000 నుంచి ఇమ్మీడియట్గా 4,000 చేశారు. దాని తర్వాత గ్యాస్ సిలిండర్కి 3 అని చెప్పారు. ఆ పథకం కూడా మనం ప్రారంభించాము. చాలామందికి ఒక ఇన్స్టాల్మెంట్ పడింది. ఒకసారి ఇన్స్టాల్మెంట్ పడిన తర్వాత 2-3 ఇన్స్టాల్మెంట్స్ కూడా త్వరలోనే పడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే కాకుండా ఆగస్టు 15 నుంచి మహిళలకి ఫ్రీ బస్సు. కొంతమందికి పొలాలు ఉన్న వల్ల అక్కడిక్కడ, కొంతమందికి ఇక్కడ ఊర్లో ఉన్న రైతులకి ఒక నెల లోపలనే 20,000 పడుతున్న విషయం నేను ఈరోజు మళ్ళీ తెలియజేస్తా ఉన్నా. అంటే ఈ ఒక సంవత్సరంలో అనేక అభివృద్ధి పనులు చెప్పిన వాటిల్లో పెన్షను, గ్యాసు, దీపం పథకము, తల్లికి వందనము, దాని తర్వాత ఫ్రీ బస్సు, ఇవన్నీ ఒక సంవత్సరంలోనే ఈ తొలి అడుగులోనే ఇవన్నీ చేశామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా అభివృద్ధి పనులు మీ అందరికీ తెలుసు. వచ్చిన వెంటనే మన 5 కోట్ల రూపాయలు మన సంతనూతలపాడులో సిమెంట్ రోడ్లకి ఇప్పించాము. ఈ ఊరు కూడా 10 లక్షలు ఇచ్చాము. అవి కూడా వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. అతి త్వరలోనే
టెండర్ అవుతుంది. ఇంకొక 5 కోట్ల రూపాయలు మళ్ళీ పెట్టాము మన మండలానికి. ఇక్కడ కూడా ఒక 20 లక్షలు ఇక్కడ కూడా పెట్టాము. సో ఇక్కడ తిరుగుతున్నప్పుడు అనేక సమస్యలు చెప్పారు. అవన్నీ గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా చేస్తామని సందర్భంగా తెలియజేస్తాను. ఎక్కువ భాగంగా ఆ రోడ్డు కావాలన్నారు. అది 6 లక్షలు 7 లక్షలు అది ఖచ్చితంగా వచ్చే 20 లక్షల్లో ఖచ్చితంగా ఆ రోడ్డు పెట్టండి. అది ఖచ్చితంగా చేసి పెడతామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకొకటి ముఖ్య సమస్య ఏంటిదంటే ఇళ్ల స్థలాలని చెప్పారు. పోయిన గవర్నమెంట్ ఎక్కడో దూరంగా ఇచ్చారు, మీ అందరూ వద్దన్నట్టు మాకు తెలిసింది. ఈసారి మా ఎలక్షన్ ప్రామిస్లలో ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇస్తామన్నాం. 3 సెంట్లు అన్నాం ఇలాంటి ఏరియాలో. ఖచ్చితంగా ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం అది జరుగుతుంది. జరిగినప్పుడు మన మండలంలో అందరికన్నా ముందర మీ ఊరికే ఇచ్చి ఈ ఇళ్ల స్థలాల విషయం కూడా తెలుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. సరే, ఇవన్నీ చేసిన ఈ మధ్య కాలంలో నేను మీ అందరికీ గుర్తు చేసేది ఏంటంటే 2009 నుంచి నేను ఎమ్మెల్యేగా, దాని తర్వాత ఒక ఇన్ఛార్జ్గా, మళ్ళీ ఎమ్మెల్యేగా ఉన్నాను. ఈ కాలనీకి ఈ ఊరికి అనేక పనులు చేశాను. మీకు మొదటిగా చెప్పాలంటే సీసీ రోడ్స్ దగ్గర నేను దగ్గర 1 కోటి రూపాయలు సీసీ రోడ్ లేపించాను. డ్రైన్స్ కూడా 1 కోటి రూపాయలు. ఈ 2 అంటే మధులూరు, ఈ ఊరు. వాటర్ ట్యాంకు ఆ రోజు ఇక్కడ నీళ్ళు లేకపోతే వాటర్ ట్యాంక్ కట్టించి ఎనికిపాడులో సపరేట్ లైన్ చేపించి ఇక్కడ నీటి సమస్య కూడా తీర్చే విషయం నేను గుర్తు చేస్తూ ఉన్నా. దాని తర్వాత గ్రావెల్ రోడ్ కూడా పెట్టాము. సో ఇవన్నీ డొంక రోడ్లు కూడా చాలా వరకు రిపేర్ చేశారు. నేనేం చెప్పదలుచుకున్నానంటే 2009 నుంచి ఇప్పటి వరకు మీ అభివృద్ధిలో మీరు చేసే పనులలో నా పాత్ర ఎంతో ఉందని. ఇప్పుడు రోడ్లు కానీ ఇవన్నీ ఎక్కువ భాగంగా నేను చేసిన విషయం మీ అందరు గుర్తుపెట్టుకోవాలా. అదే నాకు కూడా తృప్తిగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, దాని తర్వాత తిరుగుతూ ఉంటే శ్మశానం ఏదో కొద్దిగా బాగాలేదని ఎవరో చెప్పారు. అది కూడా వచ్చే ఫండ్స్లలో శ్మశానానికి రిపేర్ చేసే ఫస్ట్లో ఏదైనా మెరకదూలి, దాని తర్వాత వీలుంటే కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టిస్తామని. ఇది ఇమీడియట్గా చేయకపోయినా కానీ ఫస్ట్ ఆ శ్మశానం మట్టన్న దూలిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇవన్నీ కొద్దిగా ముందైనా లేట్ అయినా ఈ పనులన్నీ చేసి పెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఈ ఊరికి అనేక సందర్భంలో 2009 నుంచి ఇప్పటి వరకు సీఎం రిలీఫ్ ఫండ్లు వచ్చి ఇచ్చిన విషయం నేను మీ అందరికీ గుర్తు చేస్తున్నా. ఈరోజు ఈ కాలనీకి, ఎస్సీ కాలనీలో నేను కూడా మనవి చేసేది ఏంటిదంటే, ఎవరికైనా కానీ ఎక్కడైనా హాస్పిటల్కి వెళితే బిల్స్ తెచ్చుకుంటే ఖచ్చితంగా ఎంతో అంత సహాయం చేస్తాం సీఎం రిలీఫ్ ఫండ్ అని మీ అందరికీ తెలియజేస్తూ, ఇంతకుముందు చాలామందికి ఇచ్చాం, ఇప్పుడు కూడా ఇస్తామని సందర్భంగా తెలియజేస్తూ, సీఎం రిలీఫ్ ఫండ్ బడుగు బలహీన వర్గాలకి చాలా ఉపయోగపడుతుందని నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చేస్తున్నాను. ఈ 1 సంవత్సరంలోనే దాదాపు 3 కోట్ల రూపాయలు మన కాన్స్టిట్యున్సీలో అందరికీ ఇచ్చాము. అది కూడా ఎక్కువ బాగా ఇంటింటికి వచ్చి ఇచ్చిన విషయం నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఏదైనా రాబోయే కాలంలో కూడా ఎవరికైనా పొరపాటున హాస్పిటల్ ఇబ్బందులు వస్తే బిల్స్ తీసుకొస్తే ఖచ్చితంగా చేసి పెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను ఖచ్చితంగా ఈ ఊరిని గుర్తుపెట్టుకొని నేను చేయగలిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఖచ్చితంగా చేసి పెడతానని, ఎవరైనా అర్హులుండి సంక్షేమ కార్యక్రమాలు రాకపోతే ఇక్కడ అధికారులు మా లీడర్లకి మేము చెప్పాము చేయమని. ఏదైనా ఇబ్బందులు ఉంటే నా వద్దకు వచ్చినా కానీ నేను ఖచ్చితంగా చేసి పెట్టి ప్రతి ఒక్కళ్ళ అర్హులకి గవర్నమెంట్ పథకాలు వచ్చే విధంగా ఖచ్చితంగా చేసి పెడతానని ఈ సందర్భం మీ అందరికీ తెలియజేస్తూ, ఏదైనా ఉన్నా కానీ ఒకటి ఏంటిదంటే దగ్గర 30,000 మెజార్టీతో గెలిపించారు. 30,000 దాటింది. నేను ఊహించింది మీరు కూడా ఊహించకపోవచ్చు. 30,000తో ఈసారి విజయ్ కుమార్ గెలుస్తారని. ఆ కృతజ్ఞత నాకు చాలా ఉంది. మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, రాబోయే కాలంలో నేను నా వంతు కృషి ఖచ్చితంగా ఈ కాలనీని అభివృద్ధి చేసే విషయంలో ప్రతి ఒక్కరికి నా వంతు సహాయం చేయగలిగింది ఖచ్చితంగా చేసి పెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా చేసిన మన లోకల్ లీడర్స్ అప్పయ్య గారు కానీ, అదేవిధంగా రాము కానీ, మన కొండలు కానీ, మిగతా చాలా మంది వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.